నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 3వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్న జిందం కళా చక్రపాణి. అమీర్పూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. సిరిసిల్ల పట్టణంలో డ్రైవర్స్ డేని పురస్కరించుకుని విద్యార్థులతో ర్యాలీ. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న సిరిసిల్ల పట్టణం ఎస్ఐ రమేష్. పటేల్గూడలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. టోర్నమెంట్ను ప్రారంభించిన అమీర్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 3వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాల అమలుకై అన్ని వార్డులలో దశల వారీగా వార్డు సభలను నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొదలగు ప్రభుత్వ పథకాల అమలుకై దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలను ఈ వార్డు సభల ద్వారా ప్రకటించి అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించేలా ఈ వార్డు సభలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దరఖాస్తుదారుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఎంఆర్ఓ, ఏఎంసీ చైర్మన్ వేముల స్వరూప, మెప్మా అధికారి మహాలక్ష్మి, వార్డ్ ఆఫీసర్ ప్రవీణ్ మొదలగు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు. సమావేశానికి చేసిన ఎంఆర్ఓ మేడం గారు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, ఏఎంసీ చైర్మన్ స్వరూప గారు, అదేవిధంగా చెల్లెళ్ళు, అన్నదమ్ములకు, ప్రజాప్రతినిధులకు మరి వార్డు పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మనము గత సంవత్సరము ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులు చాలామంది పెట్టుకోవడం జరిగింది. మరి అందులో అప్లికేషన్ పెట్టుకోవాలి. మరి ఎందుకంటే మనము ఇప్పుడున్న ప్రభుత్వము 6 గ్యారంటీల హామీ కూడా ఇవ్వడం జరిగింది. 6లో 4 కూడా అమలు చేయడం జరిగింది. మరి ఎందుకంటే మేము మన ప్రజలు, మన నిరుపేద ప్రజలకు ముఖ్యంగా రేషన్ కార్డు, మరి ఇందిరమ్మ ఇండ్లు, మన ప్రజలకు అవసరం ఉండేటి, ముఖ్యంగా అవసరం ఉన్నాయే ప్రజలకు అవసరం నిమిత్తం మాత్రమే మనము కోరుతున్నాము. ఎందుకంటే మరి ఏ ప్రభుత్వాలైనా కూడా మరి అర్హులైన ప్రజలకు అన్నీ అందిస్తేనే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. మరి అంతేకాకుండా కూడా గత ప్రభుత్వంలో మన వార్డులో మరి డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు, మరి రాని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇండ్లకు మరి జాగా ఉన్న వాళ్ళు లోన్ కూడా పెట్టుకోవడం జరిగింది. మరి వారిని కూడా పూర్తి స్థాయిలో గుర్తించి వారు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మరి మన మీ సేవల పేర్లు పెట్టుకున్న మన పిల్లలు, రేషన్ కార్డు అయినాక పిల్లలు అయిన వాళ్ళకు కూడా అవి కూడా ఇంతకుముందు మరి అందరూ పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఈ 3వ వార్డు గ్రామ సభకు చేసిన వార్డు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ, సుల్తాన్పూర్, ఐలాపూర్ తాండా, దయారా పరిధిలో 2,38,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పటేల్గూడ పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా
చేసి నిధులు కేటాయిస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నామని తెలిపారు. విలీన గ్రామాల పరిధిలో ఏర్పాట్లు అవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, జలమండలి జీఎం సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ సిరిసిల్ల పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్స్ డేని పురస్కరించుకొని పాత బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డ్రైవర్లకు సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం తరపున విద్యార్థులతో పాత బస్టాండ్లో కేక్ కట్ చేసి పుష్పాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ బైకులు జాగ్రత్తగా నడపాలని, అతివేగంగా నడపరాదని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఎలాంటి ప్రమాదాలకు గురి కావద్దని కోరారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిపో మేనేజర్ మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. డిపో మేనేజర్ ఏ ప్రకాష్ రావు మాట్లాడుతూ మన తెలంగాణలో రోజుకు సగటున 21 మంది ప్రమాదాలకు గురవుతున్నారని, అలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని డ్రైవర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపాల్ జె సుధాకర్, ఆర్టీసీ అధికారులు నక్కా శ్రీనివాస్, వేణు, నర్సయ్య, భీముడు, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ రెడ్డి, ట్రాఫిక్ సూపర్వైజర్ రామకృష్ణ, రామ్రెడ్డి, మల్లేష్, శేఖర్, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిద్ధార్థ స్కూల్ నుండి పిల్లలు వచ్చి ర్యాలీగా రోడ్డు భద్రత గురించి డ్రైవర్ డేగా కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ తరఫున ఈ డిపో మేనేజర్ గారు నిర్వహించిన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అండ్ వీళ్ళ ద్వారా వచ్చిన మెసేజ్ అనేది ప్రతి ఒక్కరూ దాన్ని గమనించి ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ యాక్సిడెంట్ రహిత దేశంగా తక్కువ మనకి ఎలాంటి యాక్సిడెంట్ ప్రమాదాలు తక్కువగా జరిగే విధంగా వాటిని తగ్గించే విధంగా అందరూ ప్రతి ఒక్కరూ మనకి పాటుపడాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ మంచి బాధ్యత గల పౌరులుగా ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ దేశాన్ని మన పేరును మంచి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నడిపిస్తూ మన దేశాన్ని గర్వపడే స్థాయికి తీసుకెళ్లాలని. అండ్ ఈ మన మేనేజర్ గారు కూడా చెప్పారు, మంచి విషయాలు చెప్పారు. వీళ్ళు ఏంటంటే ప్రస్తుతం ఈ డ్రైవర్ల విషయంలో వీళ్ళు ఏంటంటే రెస్ట్లెస్గా పనిచేస్తున్నారు. సో వాళ్ళకి మంచి ఉత్తేజాన్ని నింపడానికి కూడా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. సో వాళ్ళ తరఫున కూడా, నా తరఫున కూడా, మా పోలీస్ యాజమాన్యం తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట దుర్గానగర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ను అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్లరాజు ముదిరాజ్ పటేల్గూడ గ్రామంలో గల బీజేపీ రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి గ్రౌండ్లలో అట్టహాసంగా ప్రారంభించారు. పటేల్గూడ మరియు కృష్ణారెడ్డిపేట గ్రామాల కాలనీలకు చెందిన 16 జట్టుల క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క టోర్నమెంట్ 24, 25, 26 3 రోజులు వరుసగా నిర్వహించబడుతుందని అన్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్ను కోరారు. అలాగే జట్టుల కెప్టెన్స్ ఆర్గనైజర్కు సహకరించాలని క్రీడాకారులను కోరారు. కావున క్రికెట్ అభిమానులందరూ హాజరు కావాలని ఈర్లరాజు ముదిరాజ్ కోరారు.
అమీన్పూర్ మండలం ఇస్టారెడ్పేట్ దుర్గానగర్ BPL 3 సీజన్ టోర్నమెంటు అట్టాసంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క పటేల్ కూడా శ్రీ అంజిరెడ్డి గారి గ్రౌండ్లో. దీనికి 16 మ్యాచ్లు ఈ యొక్క టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక 8 మ్యాచ్లు ఆర్గనైజర్లు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అందులో చాలా ఉత్సాహంగా ఈ ప్రాంత క్రీడాకారులు పాల్గొని ఓటమి గెలుపు అనేది చూడకుండా ఎంతో ఆనందంగా ఈ యొక్క క్రీడను స్వాగతిస్తూ ఎంజాయ్ చేస్తున్నందుకు వారందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క క్రీడా టోర్నమెంట్ పెట్టడానికి కారణమే అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక ఉద్దేశమే కానీ ఇందులో మీరు గెలిచారు మేము ఓడినాము అనే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే క్రీడాకారులు 100% లోకల్ క్రీడాకారులు ఈ యొక్క పటేల్ కూడా కిష్టారెడ్డిపేట కాలనీలలో ఉండే క్రీడాకారులే కాబట్టి ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన క్రీడాకారులకు అవకాశం లేదు కాబట్టి అందరూ చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొని చాలా ఎంజాయ్ చేసేందుకు కూడా మరొక్కసారి కూడా ఈ యొక్క టీము ఇరు జట్లకు కూడా మేము ఆ యొక్క అభినందనలు తెలియజేస్తాం. మరి అలాగే రేపు శనివారం రోజు మరియు ఆదివారం రోజు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఫైనల్ మ్యాచ్ కూడా ఈ యొక్క ప్రైజులు ఇవ్వడానికి కూడా మన రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి గారు, మన గౌరవ ఎంపీ గారు రఘునందన్ రావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆదివారం రోజు మన 16 జట్ల టీము క్రీడాకారులు ఖచ్చితంగా టైం ఇవ్వాలని కోరుచున్నాం. అంతేకాకుండా ప్రతి టీము కూడా ఈ యొక్క ఆర్గనైజర్లు మంచిగా ఆలోచన చేసి ఒక ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది పార్టిసిపేట్ టీముకు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ యొక్క సాధారణ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గందే అనసూయ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పార్నికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చివరి కౌన్సిల్ సమావేశమైనందున ఎమ్మెల్యే కౌన్సిల్ సమావేశం అయిపోయిన తర్వాత చైర్పర్సన్ కౌన్సిలర్లకు శాలువాలతో సన్మానించారు. అందరూ కౌన్సిలర్లు ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డివైడర్ల మధ్యలో ఉన్న మొక్కలు పెరిగినా మున్సిపల్ అధికారులు తాను చెప్పే వరకు తొలగించలేదని మున్సిపల్ కమిషనర్ సునీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఎక్కడా అని ఆరా తీశారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష కౌన్సిలర్లు సత్య, రఘుపాల్ రెడ్డి, రాఘవేంద్ర పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. ఈ సమావేశంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, మేనేజర్ మల్లికార్జున, టీపీఓ కిరణ్, ఏఈ మహేష్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, జీ సిబ్బంది పాల్గొన్నారు. ఇది మాత్రం వెరీ క్లియర్ టు ఆల్ ద ఆఫీసర్స్. వాళ్ళతోనే ఏదో ఈరోజు వాళ్ళకి కొంచెం లాస్ట్ ఫ్యూ డేస్ కాబట్టి మంచిగా మీతో మంచిగా మాట్లాడాలంటే ఇంకా నేను మంచిగా మాట్లాడితే నాకు పని అయినట్టే మీతో. కాబట్టి ఆఫీసర్లందరికీ కూడా మీ అందరికీ ఐఎమ్ టెలింగ్ యూ, పని చేయకపోతే నేను మాత్రం సహించను. ఎవ్రీ వీక్ అనేది రివ్యూ ఆఫ్ ద మున్సిపాలిటీ తప్పకుండా చేస్తా. ఎందుకంటే మిమ్మల్ని నేను రివ్యూ చేయకపోతే ఈ మున్సిపాలిటీ ఇట్లనే ఉంటుంది. లాస్ట్ 1.5 month నేను లేను. ఆ డివైడర్ మీద చెట్లు అట్లనే ఉన్నాయి. అది కూడా నేనే చెప్పాలి. ఎవరు శానిటేషన్, ఎవరు డివైడర్ రోడ్లు అవి చూసుకునేది అని కూడా నేనే చెప్పాలంటే ఇంకా నేనే కట్ చేసుకుంటా కూర్చుంటా మీ ముందే. సో హూఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్, మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు తప్పకుండా తీసుకోవాలి, చెయ్యాలి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కమిషనర్ గారు, దిస్ మానిటరింగ్ హ్యాస్ టు బి డన్. శానిటేషన్ ఎవ్రీ డే ఒక వార్డు మీరు విజిట్ చేయాలి. వీళ్ళు లేనంది రోజు ఇప్పుడు వీళ్ళ తర్వాత పీరియడ్ అయిపోతుంది కాబట్టి, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మీ మీద ఉంటుంది. పత్రికా విలేకరులకు విన్నపం, భోజనం అనేది దయచేసి భోజనం చేసి వెళ్ళండి. దయచేసి కొద్దిగా వెనక్కి నిలబడితే మంచి గ్రూప్ ఫోటో వస్తుంది. దయచేసి మేడం చూడండి. ఓకే,
హత్నూర మండలం నస్తీపూర్ గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు నమోదు కాని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని మండల ఎంపీడీఓ శంకర్ అన్నారు. మండల పరిధిలో 3వ రోజు నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులపై సర్వే నిర్వహించిన అధికారులు అర్హుల జాబితాను ప్రకటించారని, పూర్తి స్థాయిలో జాబితాలో అర్హులను చేర్చకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. గ్రామ సభల్లో కొత్తగా స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే సర్వే చేపట్టి పూర్తి స్థాయిలో జాబితాను సిద్ధం చేసి ప్రకటించాలని అధికారులకు సూచించారు. ఊళ్ళో 245 ఇళ్ళు ఉన్నాయి. ఈ 245 ఇళ్ళకి కానీ 245 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాదాపుగా ప్రతి ఇల్లు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్లాట్ లేనివంటే ఇది ఇప్పుడు గవర్నమెంట్ వారు ఫిల్టర్ చేసేసి ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వాళ్ళను 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఏంటంటే ప్లాట్ ఉండి కట్టుకోవడానికి ఎకరానికి 12,000 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాని నుండి పోయినా అంటే లాస్ట్ టైం కంటే అందరికి వస్తుండే దాని నుండి కొన్ని భూములను మనం తీసేయడం మినహాయించడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని వెంచర్స్ కానీ కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, వాటన్నిటిని దాని నుంచి కొన్ని తీసేయడం జరిగింది. ఆ లిస్టు చదువుతున్నా, ఒకసారి చూడండి. కొత్తకాపు కళావతి, కొత్తకాపు జగన్మోహన్ రెడ్డి, సొలపల్లి వెంకటరెడ్డి, రాగిబోగుడ సరళ, రాగిబోగుడ ప్రభాకర్ రెడ్డి, తాడువాయి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీనివాస్ రెడ్డి, కొనంతం కాంతారెడ్డి, ఏ తిరుమల రెడ్డి, కొనంతం కాంతారెడ్డి, ఏ తిరుమల రెడ్డి, ఆర్ ప్రమద, కడియం శ్రీనివాస్ రెడ్డి, గోపిరెడ్డి రాజేశ్వరరావు, వరిగుంతం రఘుపతి, మన్నె సత్యనారాయణ, తోట రఘు, మన్నె సత్యనారాయణ, వరిగుంతం రాములు, తోట నీలమ్మ, తోట రాములు, కానుకుంట శివమ్మ, పిల్లముల వీరేశం, రాచమల్ల లావణ్య, పైముదా బేగం, కానుకుంట సత్యమ్మ, కానుకుంట ఇల్లదాస్, కానుకుంట కిష్టయ్య, కానుకుంట ముత్యాలు, కొన్యాల వెంకటేశం, మంగాపురం పద్మనాభం, కానుకుంట నవీన్ కుమార్. అంటే కుటుంబం పెరుగుతూ ఉన్నది. ఎవరైతే ఎగ్జిస్టింగ్ అంటే పాత రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళ ఇంటికి వాళ్ళ కోడలు కానీ లేకుంటే వాళ్ళ ఇంట్లో మనవలు మనవరాలు వీళ్ళు కుటుంబ సభ్యులు పెరిగారు. ఆ పెరిగిన తర్వాత వాళ్లకు వీళ్ళను ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డులో ఈ యూనిట్లను కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళను యాడ్ చేస్తారు. అదేవిధంగా రీసెంట్గా మనకు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా 10 మందికి కొత్తగా రేషన్ కార్డులను కొత్త రేషన్ కార్డు వాళ్ళు అడిగారు. వాళ్ళకు కూడా 10 రేషన్ కార్డులకు సంబంధించినంత వరకు రీసెంట్లీ వాళ్ళు సర్వే చేయడం జరిగింది. రాష్ట్ర మంత్రి టీడీపీ యువ నాయకులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కావలి ఐకానిక్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరై కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి లోకేష్ ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. అనంతరం 95 న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. లోకేష్ గారి జన్మదినం మనందరి జన్మదినం లాంటి మన ఇంట పండగ. ఎందుకంటే నాడు రావణాసురుడిని చంపితే దీపావళి చేసుకున్నాడు, జగన్ను ఓడిస్తే ఈరోజు లోకేష్ యొక్క పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. మనందరికీ వెలుగులు ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈ సందర్భంగా మొదట ఇక్కడ ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు ఉదయం పార్టీ కార్యాలయంలో జరుపుకున్నాం. కానీ సాయంత్రం పైలాన్ సెంటర్లో ఐకాన్ సెంటర్లో జరపాలనుకున్న ప్రధానమైన కారణం ఈ ప్రాంతం లోకేష్ గారు తిరిగిన ప్రాంతం. ఈ ప్రాంతానికి వచ్చి ఆయన పైలాన్ని ఓపెన్ చేసిన ప్రాంతం. ఆయన రాముడు ఎలా తిరిగాడో లోకేష్ బాబు కూడా ఇక్కడ నడియాడాడు. కానీ ఒక దుర్మార్గం, ఒక చీకటి రాజ్యం, ఒక రాక్షస పరిపాలనలో ఆ స్తూపాన్ని కూలదోస్తే, ఎక్కడ అతను 10 అడుగుల స్తూపాన్ని కూలదోస్తే కావున తెలుగుదేశం పార్టీ 100 అడుగుల ఎత్తున జెండా నిలిపింది.
ఆ జెండా నడున ఈ రోజున ఈ కావలి, ఈ దేశం, ఈ ప్రాంతం ఉంటుందనే దానికి 100 అడుగులు ఎత్తున జెండా పెట్టాం. ఈ సందర్భంగా అంటే ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడు మాట్లాడాలనుకున్నా. ఈరోజు చెబుతున్నా, లోకేష్ పుట్టిననాడు అతి తొందరలో ఇక్కడ కూల్చిన ప్లేస్ ఏదైతే కూల్చడం జరిగిందో ఆ స్తూపాన్ని మళ్ళా కావలలో తొందరలోనే మూడం పోయిన తర్వాత మాఘమాసంలో శంకుస్థాపన చేసి మళ్ళా దాన్ని ఓపెన్ చేసేస్తామని కూడా ఈరోజు మీకు అందరికీ కూడా మాటిస్తున్నా. మేము దాదాపు 9-8 అనుకుంటున్నాం, కానీ దీనికి ఒక అకేషన్ రావాలి. ఆయన పుట్టినరోజు నాడు దీన్ని స్టార్ట్ చేయాలి. దాన్ని మంచి రోజున మళ్ళీ ఆయన్నే కావలికి తీసుకొచ్చి ఓపెన్ చేయించాలన్న ఆలోచనతో ఇప్పటి వరకు దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో అర్హులైన పేదలకు ఇళ్ల జాబితాలో పేర్లు రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి కలెక్టర్ ఏఓకు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో గ్రామాల్లో అర్హులను గుర్తించే పేరుతో నిర్వహించిన సర్వేలో అసలైన అర్హులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. క్యాతన్పల్లి గ్రామంలో పూరి గుడిసెలు భారీ వర్షాలకు కూలిన ఇళ్ల లబ్ధిదారులకు అర్హుల జాబితాలో రాలేదని అన్నారు. నాయకులు చెప్పిన వారి పేర్లు వచ్చే విధంగా సర్వే చేసిన గ్రామ కార్యదర్శి తప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు శివకుమార్, మద్దూరు రాజు, జుట్టు నరసింహులు, లాలప్ప, కిష్టప్ప, కాశప్ప, నరసింహులు, బన్నీ, ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఊరు క్యాతన్పల్లి. నా పేరు అంజప్ప. క్యాతన్పల్లి గ్రామంలో పంచాయత్ సెక్రటరీ మాత్రము సర్వే చేసి అన్ని అయితే తప్పుడు సర్వే జరిగి అర్హులైనటువంటి వాళ్ళకు ఇండ్లు ఇవ్వకుండా వేరే అనర్హులకు మాత్రం ఇవ్వడం జరిగింది, ఉద్యోగస్తులకు మాత్రం ఇవ్వడం జరిగింది. క్యాతన్పల్లి మాత్రం చాలా గందరగోళం జరుగుతుంది. సరైనటువంటి సర్వే కూడా జరగడం లేదు, పట్టించుకోవడం లేదని అని నేను తెలియజేస్తున్నాను. నా ఇల్లు ఊడిపోయింది. నా పేరు భీమప్ప, మణిగండ్ర భీమప్ప. నా ఇల్లు ఊడిపోయింది, పోటీ వాళ్ళు కొట్టుకపోయినారు, పేరు లేదు. ఈ దాన్ని కూడా తనే అర్హులను గుర్తించి వాళ్ళకందరికీ ఇండ్లు వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నా పేరు గోపాల్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శి. ప్రభుత్వం ప్రజా పరిపాలనలో భాగంగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించి గ్రామ సభల్లో పేర్లు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంది. నిన్న 21 నుండి రేపు 25 వరకు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ సభల్లో చాలామంది పేదలు, ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఈరోజు న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తలేదు. నిన్న ఉడుమలగిద్ద, క్యాతన్పల్లి చాలా గ్రామాల్లో గ్రామ సభలు జరిగినాయి. దామరగిద్ద మండలంలో గ్రామ సభలు జరిగినటువంటి గ్రామాల్లో ముఖ్యంగా క్యాతన్పల్లికి సంబంధించి చాలామంది లబ్ధిదారులు ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా పూరి గుడిసెలుండి లేదు బోకుల గుడిసెలుండి ఇండ్లు కూలిపోయి ఇట్లాంటి వాళ్ళకు ఎవరి పేరు. కావలి పట్టణంలోని ఇస్లాంపేటలో కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాల ధృవపత్రాలను పరిశీలించి ప్రజలకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీరు దొంగలు ఎంకరేజ్ చేయడం కదా, మీ బదులుగా ప్రతి ఒక్కరు దొంగతనాలను ఎంకరేజ్ చేయాలి. ఉంటే వదిలేస్తాం. ప్లీజ్ రికార్డు ఫోన్లో పెట్టి చూపించండి. ఫోన్లో పెట్టమని చెప్పండి. ఎక్కడున్నా కూడా అమ్మా, ఎక్కడున్నా ఫోన్లో రికార్డు పెట్టండి. ఏంటి తొందరగా ఉంది కదా, మీరు ఇట్లా బండ్లు కొంటే ఏమంటారు, దొంగ బండ్లు ఇంకొకటి దొంగతనాలు చేసేదానికి ఆస్కారం
ఎంకరేజ్ చేయాలి. అంటే దొంగలను పట్టించండి, బైకులు కొనేటప్పుడు సార్ పలానాడు బైకులు అమ్ముతున్నారు, అట్లానే హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేస్తున్నట్టయితే రేపు మీ బండ్లు కూడా వెళ్ళిపోతారు. అవును కదా, మీకు ఎవరెవరు అమ్ముతారు అట్లా బండ్లు పట్టించండి, రికార్డు చేసి వదిలేస్తారు. గిరిజన సంక్షేమమే మా ధ్యేయం అంటూ పాలకులు ప్రభుత్వాలు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ మారుమూల గిరిజన గ్రామాల్లో స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన గిరిశిఖర ప్రాంతాల్లో గిరిజనుల బ్రతుకులు అంధకారంలోనే అలమటిస్తున్నాయి. విద్య, వైద్యం, మౌలిక వస్తువులు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజన బ్రతుకుల్లో వెలుగులు నిండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన్యం జిల్లా గిరిజనులు. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం లేక అభివృద్ధి ఆమడ దూరంలోనే ఆగిపోయిందని, త్రాగునీరు లేక ఊట నీటితో పైపుల సహాయంతో సేకరించి ఉపయోగిస్తున్నామని కన్నీటి పర్యాంతమవుతున్నారు. ఊట నీటిని త్రాగడం వలన రోగాల బారిన పడుతున్నామని ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉన్నత అధికారులు స్పందించి తమ గ్రామాలకు రహదారి, త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు గిరిపుత్రులు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా గిరిజన ప్రాంతాల్లో ఏ సౌకర్యం అందని పరిస్థితిలో ఉన్నాయి. ఎన్ని గవర్నమెంట్ మారినా, ఎంతమంది అధికారులు వచ్చినా ఈ గిరిజన ప్రాంతంలో కూడా నేటికి నోచుకొని రోడ్లు సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఎటువంటి దీనికి నోచుకునే స్థితిలో ఈ గిరిజన ప్రజలు జీవిస్తున్నారు. ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలం వెల్ల పంచాయతీ జాపే గ్రామానికి మనం సందర్శించడానికి వచ్చామండి. కొలాయి అనేది మనం ఈరోజు అంటే ఎక్కడి నుండి వాటర్ వస్తుంది దానికోసం మనం ఈరోజు ఇక్కడికి 95 న్యూస్ ఛానల్ రావడం జరిగింది. ఇది ఏ కొలాయి ట్యాంక్ నుండి వచ్చేది కాదండి. ఇది ఆ కొండ చూసారా, ఒక ఊట ఉండడం వల్ల అక్కడ నుండి ఈ పైప్ లైన్ ఇచ్చి ఈ పైప్ లైన్ నీళ్ళు గిరిజనులు చూడండి ఈ విధంగా వాడుకుంటున్నారు. ఇదిగా వాడుకుంటున్నారు అనేది మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపెడతాను. చూసారా, ఆ ఊట నీరేనండి ఇవంతా. ఈ గిరిజన ప్రజలు ఇది వాడుకొని జీవనం గడుపుతున్నారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో హిల్ టాప్లో ఉన్న గిరిజన ప్రజలు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనే దానికోసం వాళ్ళ ద్వారా వాళ్ళ మాటలు వినిపించేలా ప్రయత్నం చేస్తున్నాను. మండలము, ఆరాత్పురం, మన్యం జిల్లా, రెల్లగ్రామ పంచాయతీలో గల గ్రామము జాపాయ్ గ్రామం అండి. మేము కొండపైన నివసిస్తున్నాము. మాకు మైదాన ప్రాంతం కొండకి దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో మేము నివసిస్తున్నాము. మాకు రహదారి సరైనటువంటి సౌకర్యం లేదు. దాదాపుగా 3-4 ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా మా రహదారిని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడము చాలా కష్టాల్లో మేము జీవిస్తున్నాము. అదేవిధంగా మంచినీటి సదుపాయం కూడా మాకు లేదు. ఆ మంచినీరు కూడా కొండల్లో సహజంగా వస్తున్నటువంటి మంచినీరుని ఒక డ్రమ్ములో దాన్ని స్టోరేజ్ చేసి మేము పైపుల ద్వారా మేము వాడుకుంటున్నాము. కావున ప్రభుత్వం మాకు తక్షణమే మంచినీరు సదుపాయము, అదేవిధంగా రోడ్డు తక్షణమే మాకు మంజూరు చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 3వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్న జిందం కళాచక్రపాణి. అమీర్పూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. సిరిసిల్ల పట్టణంలో డ్రైవర్స్ డేని పురస్కరించుకుని విద్యార్థులతో ర్యాలీ. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న సిరిసిల్ల పట్టణం ఎస్ఐ రమేష్. పటేల్గూడలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. టోర్నమెంట్ను ప్రారంభించిన అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.